సంతానం లేని వారి కొరకు దేవుని వద్ద మనవి చేసుకుందామండి. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, దేవా, జీవానికి మూలం నువ్వే సృష్టికర్తవు. ఇదిగో సంతానం లేకుండా బాధపడుచున్నటువంటి ఈ దంపతులను నీ పవిత్రమైన సన్నిధిలో వినయముతో అర్పిస్తున్నాము ప్రభువా, వారి హృదయాల్లో ఉన్న వేదనను, కన్నీళ్లను నీవు చూస్తున్నావు. శారాకు ఇస్సాకును దయచేశావు, హన్నాకు సమూయేలును దయచేశావు, ఎలిజబెత్తులకు నాయనా బాప్టిస్మం ఇచ్చి యోహాను దయచేశావు. ఇలా వారందరి గర్భాలను తెలిచిన ప్రభువు నీవే. ఈ సమయంలో ఈ సంతానం లేకుండా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంతాన భాగ్యాన్ని దయచేయండి. వారు ఎవరి యొద్దకైతే వైద్యం కోసం వెళ్తున్నారో ఆ వైద్యుల చేతులు చికిత్సలను నీవే నడిపిపోయా. శరీరంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించు ప్రభువా. మాకు కలుగబోయేటువంటి సంతానము నీ సన్నిధిలో నిరంతరము ఉండులాగున నీ భయమందును నీ జ్ఞానమందును పెరిగి నీ నామమునకే మహిమ కలిగించుకున్నట్లు చేయుము తండ్రి. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నవారో వారిని నాయన ఆనందంతోనూ శాంతితోనూ నింపులాగిన నీ సమాధానం అతి త్వరలో దయచేయండి. నీవిచ్చే ప్రతి వరము సంపూర్ణమైనదని విశ్వసిస్తూ నీ వాగ్దానాలపై ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నాము ప్రభువా. నీ విట్టి సహాయం చేస్తావని ఆశిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.